హాయ్ ఫ్రెండ్స్, ఏడబ్ల్యూఎస్ డేటాబేసెస్ గురించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇంపార్టెంట్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. డేటాబేసెస్ అమెజాన్లో ఏడబ్ల్యూఎస్లో డేటాబేస్ ఏంటంటే అనుకున్నాయి వెరీ ఇంపార్టెంట్వి ఆర్డిఎస్, డైనమోడిబి ఎక్సెట్రా. ఓకే, సో ఆర్డిఎస్, డైనమోడిబిస్, రెడ్ షిఫ్ట్ గురించిన కొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ అమెజాన్ ఆర్డిఎస్? ఇక్కడ కీవర్డ్ ఏంటంటే allows easily set up, operate and scale a relation database in the cloud. Allows easily set up, operate and scale a relational database in the cloud. మొత్తం చూద్దాం. అమెజాన్ ఆర్డిఎస్ మీన్స్ రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, ఎగ్జామ్ క్వశ్చన్ ముఖ్యంగా. అమెజాన్ ఆర్డిఎస్ అంటే రిలేషనల్, ఆర్ స్టాండ్స్ ఫర్ రిలేషనల్, డిఎస్ మీన్స్ డేటాబేస్ సర్వీస్, రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. allows you to easily set up, operate and scale a relational database in the cloud. Next, question number 25. What is the difference between Amazon RDS and DynamoDB? Very simple. Amazon RDS అనేది రిలేషనల్ డేటాబేస్ సర్వీస్ అని ఆల్రెడీ we have explained చెప్పుకున్నాం. Supports SQL databases. Amazon RDS supports SQL databases. Supports SQL databases. DynamoDB not support SQL means no SQL database service. No SQL database service. ముఖ్యంగా దేనికోసం డిజైన్ చేశారు చూద్దాం. డిజైన్డ్ ఫర్ అప్లికేషన్స్ రన్నింగ్ లో లేటెన్సీ అండ్ స్కేలబిలిటీ. డిజైన్డ్ ఫర్ అప్లికేషన్స్. డైనమోడిబి డిజైన్డ్ ఫర్ అప్లికేషన్స్. మొత్తం చూద్దాం. మేనేజ్డ్ నో ఎస్క్యూఎల్ డేటాబేస్ సర్వీస్ డిజైన్డ్ ఫర్ అప్లికేషన్స్ రిక్వైరింగ్ లో లేటెన్సీ అండ్ స్కేలబిలిటీ. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 26. హౌ డూ యూ మేక్ అమెజాన్ ఆర్డిఎస్ హైలీ అవైలబుల్? వెరీ సింపుల్ బాస్. ఏ విధంగా హైలీ అవైలబుల్ ఉంటుంది అంటే డేటా రిప్లికేషన్ అనేది ఉంటుందంటే, అంటే డేటా వేరియస్ జోన్స్లో నెంబర్ ఆఫ్ లొకేషన్స్లో స్టోర్ అవుతుంది. సేమ్ డేటా రిప్లికేషన్ మీన్స్ సేమ్ డేటా నెంబర్ ఆఫ్ లొకేషన్స్లో స్టోర్ అయితే లేదా నెంబర్ ఆఫ్ జోన్స్లో స్టోర్ అయితే దట్ ఈస్ కాల్డ్ డేటా రిప్లికేషన్. సో దట్ ఈస్ కాల్డ్ హై అవైలబిలిటీ. ఎక్కడ కావాలంటే అక్కడి నుంచి రిట్రైవ్ చేసుకోవచ్చు. ఒక దగ్గర డిస్ట్రాయ్ అయింది అనుకోండి, 10 లొకేషన్స్లో స్టోర్ అయింది, 2 దగ్గర డిస్ట్రాయ్ అయింది డేటా, ఇంకో 8 లొకేషన్స్లో ఉంది కదా. సో 8 లొకేషన్స్ని మనం రిట్రైవ్ చేసుకోవచ్చు. హౌ డు యూ మేక్ అమెజాన్ ఆర్డిఎస్ హైలీ అవైలబుల్ అంటే అమెజాన్ ఆర్డిఎస్ కెన్ బి కాన్ఫిగర్డ్ ఫర్ హై అవైలబిలిటీ యూజింగ్ మల్టీ ఏజెంట్ డిప్లాయ్మెంట్. అంటే వేరియస్ జోన్స్లో, డిఫరెంట్ జోన్స్లో అనే దొరుకుతుంది ఆ డేటా అనేది. హైలీ అవైలబిలిటీ విచ్ రిప్లికేటెడ్ డేటా టు స్టాండ్ బై ఇన్స్టాన్స్ ఇన్ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్. వన్ లైన్లో గుర్తుపెట్టుకోవాలంటే డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో, డిఫరెంట్ జోన్స్లో డేటా రిప్లికేట్ అవుతుంది, డేటా స్టోర్ అవుతుంది. వీ కెన్ రిట్రైవ్ ఫ్రమ్ ఎనీవేర్. మీ ఆల్ యువర్ స్మార్ట్ బాస్ ఇంతకన్నా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. నెక్స్ట్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ అమెజాన్ అరోరా? ఇక్కడ కీవర్డ్ వచ్చి డేటాబేస్ ఇంజన్ ఈజ్ ద కీవర్డ్. అరోరా ఈజ్ MySQL అండ్ PostgreSQL కంపేటబుల్ రిలేషనల్ డేటాబేస్ ఇంజన్. కంపేటబుల్ రిలేషనల్ డేటాబేస్ ఇంజన్ చూద్దాం. అరోరా ఈజ్ ఏ MySQL అండ్ PostgreSQL కంపేటబుల్ రిలేషనల్ డేటాబేస్ ఇంజన్. ఈ రెండింటికి మధ్యన కంపేటబుల్ డేటాబేస్ ఇంజనే అమెజాన్ అరోరా. Aurora is a MySQL and PostgreSQL compatible relational database engine that is faster, highly available, more durable than traditional MySQL database. Aurora is a MySQL and PostgreSQL compatible relational database engine that is faster, highly available, more durable than traditional MySQL databases. Good. Next, question number 28. What is Amazon Redshift? Simple boss. ఇదేంటంటే డేటా వేర్ హౌస్ సర్వీస్ అనమాట. ఫుల్లీ మేనేజ్డ్ డేటా వేర్ హౌస్ సర్వీస్. చూద్దాం. ఇది అమెజాన్ రెడ్ షిఫ్ట్ ఈజ్ ఏ ఫుల్లీ మేనేజ్డ్ డేటా వేర్ హౌస్ సర్వీస్. రెడ్ షిఫ్ట్ అంటే ఏంటి? డేటా వేర్ హౌస్ సర్వీస్ దట్ అలౌస్ యూ టు అనలైజ్ లార్జ్ డేటా సెట్స్ విత్ ఫాస్టర్ క్వరీ పెర్ఫార్మెన్స్. అది. నెక్స్ట్, వాట్ ఈస్ డైనమోడిబిస్ ప్రొవిజన్స్ కెపాసిటీ మోడ్? ప్రొవిజన్స్ అంటే రీడ్ రైట్ పర్మిషన్స్ ఉంటాయి కదా, వాటి గురించిన ఉంటుందండి. రీడ్ రైట్ పర్మిషన్స్. సో వాట్ ఈస్ డైనమోడిబి ప్రొవిజన్స్ కెపాసిటీ మోడ్? ప్రొవిజనైజ్డ్ కెపాసిటీ allows you to specify the read and write throughput
for your DynamoDB table. Provisioned capacity allows you to specify the read and write throughput for your DynamoDB table. What is DynamoDB's on-demand capacity mode? On-demand capacity allows DynamoDB to automatically scale the table's read and write throughput based on the traffic demands. What is DynamoDB's on-demand capacity mode? And on-demand capacity allows DynamoDB to automatically scale the table's read and write throughput based on the traffic demands. Please like, share, subscribe. Thank you.